అది మరింత ప్రగతి బాట వైపు ఉందా లేదంటే పురోగత అధోగత అని చూసుకోవాలి మనం. సో మార్పు అనేది అనివార్యం, కానీ మార్పు ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని చూసుకుంటే నేను అనుకున్నది ఇది ఎసెన్షియల్లీ పాలిటిక్స్. కులం మీద నన్ను నడపలేం. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రారంభమై కూడా ఒక స్థాయికి వచ్చే గది భారతీయ రాష్ట్ర సమితి చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ వాదానికి ఒక పరిమితి కాలం ఉంది. తర్వాత దాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకులు దాన్ని భారతీయ రాష్ట్ర సమితి కింద మార్చుకున్నారు. అంటే ఇది మార్పు అనేది అనివార్యం. మేబీ ఇట్ ఈస్ ఫర్ బెటర్. దీన్ని అలా చూడాలి, అంతేగాని దాన్ని తప్పు పట్టడాలు ఇవే ఉండవు. ఒకరోజు ఇది అనుకున్నాను, ఇంకో రోజు అనుకున్నాను. నేను అట్లా అనుకోలే. ప్రారంభించినప్పుడే ఐఎమ్ వెరీ క్లియర్, ఈ 7 మాట్లాడాలి, ఈ 7 చుట్టే తిప్పుతాం. మీరు ఏమి తిప్పినా మీరు ఇంకోటి మార్చుకుని ఇంకోటి అనుకున్నా నేనైతే మారలేదు, ఇవే నిలబడతాయి. ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఐ వాంట్ బి వెరీ ప్రాగ్మాటిస్ట్ పొలిటీషియన్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటీషియన్. నేను కూర్చోబెట్టి చాలా ఐడియలిస్టిక్గా నేను కూర్చోబెట్టి ఖద్దరు బట్టలు వేసుకుంటాను, నేను కూర్చోబెట్టి నిరాహార దీక్షలు చేసి నిరసనలు తెలిపి అక్కడితో నాపేసి కొన్నిసార్లు పోరాటాలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు నిరసనలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు కొట్లాడాల్సి వస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే చెప్పు చూపించాల్సి వస్తాయి పరిస్థితులను బట్టి. అంతేగాని అన్నిటికీ పిడికి బియ్యంకి ఒకటే మంత్రం ఉండదు. దట్స్ ద పర్పస్ ఆఫ్ వెరీ ఐడియాలజీ చాలా బ్రాడ్గా పెట్టాను. ఇది కొంతమంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా సెక్యూరిటీ కమిటీ మెంబర్స్ అందరికీ నా మేజర్గా విజయం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అందరి ఆలోచన ఏముందంటే ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, పదవులు రాలేదు ఇవి రాలేదంటే నాకు ఏ పదవి ఉందని నేను ఉన్నాను 15 సంవత్సరాలు. ఏ పదవి ఎవరిస్తారు చెప్పండి? నా పర్సనల్ లైఫ్ పోయింది, నా వ్యక్తిగత జీవితం నాకు లేదు. నేను కష్టపడి సినిమాలు చేద్దాం, నా మీద కేసులు వేస్తారు. ఒక పొలిటికల్ లీడర్ ఎలా బతకాలి? నాకేం కంపెనీస్ లేవు, పత్రికా కంపెనీస్ లేవు, నాకు పబ్లికేషన్స్ లేవు, సిమెంట్ ఫ్యాక్టరీస్ లేవు. కొన్ని లేదు, మనం ఏదైనా కూర్చొని ఆల్రెడీ ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పెద్ద బలమైన పార్టీలో ఉంటే నేను కూర్చోబెట్టి నేను ఒక కద్దరు లాల్చి పైజామా వేసుకుని నేను సంచి పెట్టుకుని తిరగడం సిద్ధమే. కానీ మన అలాంటి పార్టీ కాదు మనది. అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది. సైద్ధాంతిక బలం నేనే ఇవ్వాలి, పార్టీని నడపాల్సిన ఆర్థిక బలం నేనే ఇవ్వాలి, మళ్ళీ దీనికి కావాల్సిన పోరాట బలం ముందు నేనుండి నడిపించాలి. అంటే 3 అంచెల పోరాటం చేస్తే కానీ పార్టీని 15 సంవత్సరాలు ముందుకు నడపలేకపోయాను. నిలబడ్డాం కాబట్టి దీనికి ప్రేరణ తీసుకుని చాలామంది వచ్చారు. యువత, కొంతమంది ఆడపడుచులు వచ్చారు, యువత వచ్చారు. పోరాటం స్ఫూర్తి జనసేన. పొద్దున్న కొనతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు, నేను పోరాటం, నాకు మీ ఫైటింగ్ స్పిరిట్ ఇష్టం, ఎందుకు నేను అలా వచ్చాను ఉత్తరాంధ్ర పోరాటం నాకు అందుకు. ఎందుకంటే ఆయన ఒక సీట్, నేను ఆయన ఏ విధంగా కన్విన్స్ చేయగలను చెప్పండి పార్టీలోకి రమ్మని చెప్పి. ఎందుకంటే నేను ఎవరిని ఎందుకు పిలవనంటే మీరు నన్ను అర్థం చేసుకుని ఇష్టపడి వస్తే మనం చేసే ప్రయాణం వేరుంటుంది. మనోహర్ సార్కి కూడా అదే చెప్పాను, పెద్దల మనోహర్ గారికి కూడా. ఆయన నన్ను 2 సంవత్సరాలు పరీక్షించారు. నేను ఉట్టే రాలేదు. ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఎందుకు నమ్మాలంటాను నేను? వీడికి అమెచ్యూరిస్గా ఉంటుందేమో, కూర్చోబెట్టి ఇలా అలా అనుకుంటాను. అందరూ తప్పేం కాదు అది. నేనేం చేసుకోవాలి? I said I'll prove you. I said I have proven myself, I have proven my commitment. ఆయన 4 గోడల మధ్య ఎంత కమిట్మెంట్గా చెప్పానో అదే 4 గోడల